ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మనందరం ఫ్రెంచ్ వంటకం అనుకుంటాం, కానీ ఇది ఫ్రెంచ్ వంటకం కాదు, బెల్జియం వంటకం. అయితే ఈ వంటకానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి చూస్తే, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైనికులకు బెల్జియం దేశంలో ఈ వంటకాన్ని పెట్టడం జరిగింది. అయితే ఆ వంట చేసేవారు ఫ్రెంచ్ మాట్లాడేవారు. అయితే బెల్జియంలో కొన్ని ప్రాంతాల్లో అధికార భాషగా ఫ్రెంచ్ ఉండేది. అయితే వాళ్ళ అమెరికా సైనికులు పొరబడి ఫ్రెంచ్ ఫ్రైస్గా పిలవడం జరిగింది. అయితే దీనికి ఇంకో థియరీ ఏముందంటే, ఈ మన ఫ్రెంచ్లో ముక్కలు సన్నగా కోయడాన్ని ఫ్రెంచింగ్ అంటారు. అలా కూడా రావచ్చని కొందరు అంటారు. అయితే మన అమెరికా మూడో అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ బెల్జియం దేశంలో అమెరికా రాయబారిగా ఉన్నప్పుడు అక్కడ ఈ వంటకం తెలియడం జరిగింది. అప్పుడు ఫ్రెంచ్ కట్ అని ఆయన పిలిచేవారు. తన వంటకంలో కూడా దీన్ని ఫ్రెంచ్ ఫ్రైస్గా రాశారు. అయితే కాలక్రమేణా కట్ పోయి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ మిగిలిపోయింది. అది ఏదేమైనా సరే ఈ వంటకం బెల్జియంలో ఉన్నా కూడా ఫ్రెంచ్ వంటకంగానే ప్రసిద్ధి చెంది ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ చివరకు మిగిలిపోవడం జరిగింది.